మిమ్మల్ని చూస్తే ఏదో హీరోని చూస్తున్న ఫీలింగ్ అయితే రాదు మాకు. టీజర్ లాంచ్లో ఏదో చెప్తే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో చేశారు, గుర్తుపట్టట్లేదు. గుర్తుపట్టకపోతే నష్టమే ఉంది. పని చేస్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఐటీ ఎంప్లాయీ, ఏం సినిమాలు, అవును ఆ సినిమా నేను చూసిన, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగేటోడు. తిరువీర్ అంటే తనకంటే ఒక మార్కెట్, ఒక గుర్తింపు, ఇవన్నీ వచ్చినాయి కదా. ఆ సినిమా ఒకటి ఇలా అవ్వాలి, ఇలా ఎల్ఈడీలో ప్లే అవ్వాలి, ఇలా గెస్టులు రావాలి, అది ఇంతకుముందు అవ్వాల. వచ్చిన తర్వాత ఎవరైనా ఒక చిన్న రోల్ ఇస్తే బాగుండు అనుకున్నా. సపోర్టింగ్ విలన్వి ఇచ్చారు. అవి చూసుకున్న రోజు మురిసిపోయేటోని, నేను స్క్రీన్ మీద కనబడుతున్నాను తెలుసా అని. నాతో సినిమా చేద్దామని ఒకరు కథ చెప్తున్నారు, ఒకరు అడ్వాన్స్ ఇస్తున్నారు. ఇది మోర్ దెన్ ఎనఫ్. మనకి ఎనమాల ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే మనం ఫైట్ చేయడం వేరు. అది రాజు కంటే ముండోడు బలవంతుడు అన్నట్టు సినిమా ఇండస్ట్రీకి పోవాలంటే ఎట్లా అన్నది క్వశ్చన్ స్టార్ట్ అయ్యింది. ఏ ఇంట్రెస్ట్ టెస్టో పెడతారు, మొదటి సినిమా ఎప్పుడు, మొదటి నటుడు ఎవరు, ఇట్లాంటివి పెడితే అది క్రాక్ చేస్తే అయిపోద్దేమో అనుకున్నాను. చివరి చూపు అంటే తలకొరి కూడా పెట్టలేని స్టేజ్. రాత్రి 12-11:30 ఆ టైం పడుకున్నాడు, నా పక్కనే ఉండే. పొద్దున్నే చనిపోయాడు. వాళ్ళు ఉండగా ఈ పొజిషన్ వచ్చి ఉంటే కనుక, వాళ్ళు చూసుంటే కనుక ఎవ్రీ సెకండ్ అనిపిస్తుంది. రేడియోలో వర్క్ చేసినప్పుడు మా నాన్న వినేవాడు, అందరికి చెప్పేవాడు, మా వాడిది షో వస్తుంది వినండి అని. అక్కడక్కడ మా అమ్మ భోజనాలకు పిలిచినప్పుడు, పక్కింటి వాళ్ళతో మాట్లాడినప్పుడు, మీ వాడు వచ్చాడు తెలుసా టీవీలో ఈరోజు అని పొంగిపోయేది. ప్రాపర్ రోల్ పడేప్పటికి ఆమె కూడా లేదు. సంపాదించే డబ్బుకి వచ్చే పేరుకి విలువ లేదు అనిపిస్తుంది నాకు. పెళ్ళి అంటే లవ్ మ్యారేజా? పరిచయం నాకు, తను ఫ్రెండ్కి ఫ్రెండ్. సో అలా కొంతకాలం మాట్లాడాను, ట్రావెల్ చేసి చూశాను. కంఫర్టబుల్ అనిపించినప్పుడు, కంపాటబుల్ అనిపించినప్పుడు. ఎందుకంటే మీరు లోస్ చూసి వచ్చారు. మీరు ఇంతకు ముందు చెప్పారు అంటే ఒక 4,000-5,000కి మీరు ఎంత కష్టపడ్డారని చెప్పారు. నాకు ఒక 5 ఎకరాల పొలం కావాలి, దానికి నాకు డబ్బులు కావాలి. నాకు ఇష్టం లేకపోయినా కూడా మన సెల్ఫ్ను వదులుకొని ఒక షెల్లోకి వెళ్ళాల్సి వస్తుంది అంటారా? బట్టలకి ఇట్లా ఏదో బ్రాండ్ ఉండాలి, షూస్ అనేవి బాగుండాలి, పర్ఫ్యూమ్ ఉండాలి. అవి నామ్స్ ఏమో నాకు తెలియదు. కొన్నిసార్లు మనం చెప్పే కథలు కూడా ఉంటాయి, తీసే కథలు కూడా ఉంటాయి. నేను చాలాసార్లు నోటి వరకు వచ్చి నేను చెప్పలేనిది ఏంటంటే, సార్ మీరు ఏదన్నా షూట్ చేశారా ఇంతకుముందు, ఒక 1 మినిటో షార్ట్ ఫిల్మో పాటో అని. నీతో సినిమా ఎందుకు చేయాలి? ఓపెనింగ్స్ వస్తాయా, నీ మీద మ్యూజిక్ రైట్స్ వస్తాయా, నీతో డిజిటల్ శాటిలైట్ సేల్ అవుతుందా, నీతో సినిమా చేయడం రిస్కే కదా అన్న సందర్భాలు ఉన్నాయి. జోనర్ మీదే ఫోకస్ చేస్తున్నానేమో, నన్ను ఒక కామెడీ హీరో కింద చూస్తారేమో. జార్జ్ రెడ్డి ఫస్ట్ టైం నేను ఒప్పుకున్నప్పుడు, నీకెందుకు రా విలన్ రోల్ ఇచ్చారని మా ఇంట్లో వాళ్ళే అడిగారు. టక్ జగదీష్ చేసినప్పుడు నన్ను అసహించుకుంది. నేను రైటర్స్ అనాలనో డైరెక్టర్స్ అనాలనో నాకు తెలియదు, కానీ ఏంటంటే సార్ ఈజీ పిక్కింగ్కి అలవాటు పడ్డారు.